ఇక తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మరో అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్న ఏ ఒక్క కార్మికునికి కూడా చిత్రపురి కాలనీలో ఇల్లు ఇవ్వలేదని, కాబట్టి ఛాంబర్ లో ఉన్న కార్మికులందరికీ ఇల్లు ఇప్పించాలని కోరుతున్నానని టీఎఫ్సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మంత్రిని కోరారు. ప్రముఖ యాక్టర్ పేరు మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు కానీ చిన్న చిన్న యాక్టింగ్ చేసుకునే వాళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం, క్యారెక్టర్ ఆర్టిస్టుల కోసం, వారి కోసం కేటాయించడం జరిగింది. పెద్ద పెద్ద హీరోల కోసం అది అన్నపూర్ణ స్టూడియో కానివ్వండి, పద్మాలయ కానివ్వండి, రామాయణుడు కానివ్వండి, అలాంటి వారి కోసం పెద్ద పెద్ద ప్లేస్లో ఇవ్వడం జరిగింది. కానీ చిత్రపురి లేఅవుట్ అనేది దీ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం. అందుకనే నేను మినిస్టర్ అయిన థర్డ్ డే, ఫస్ట్ సెకండ్ డే నేషనల్ హైవేస్ రోడ్స్ మీద రివ్యూ చేసుకుంటూ థర్డ్ డేనే దీని మీద రివ్యూ చేసి ఆఫీసర్స్కు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అన్ని ఆపేయండి, తర్వాత నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత దాంట్లో ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వారు ఉన్నారు, అవన్నీ చూసిన తర్వాత అవసరమైతే అనర్హులు ఉంటే వాళ్ళని రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసి మన తెలంగాణ ఆర్టిస్టులకు ఇవ్వాలని అది నాకు టార్గెట్గా ఉండే. దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ వారానికి 5-6 వస్తారు నాకు చిన్న సినిమాలు తీసిన వాళ్ళు. సార్ మీరు పోస్టర్ లాంచ్ చేయాలంటారు. లాంచ్ చేసే ముందు నేను సినిమా గురించి అడిగి నీకు ఏమైనా థియేటర్లు దొరికినాయి అంటే ఎక్కడ థియేటర్లు దొరకలేదు సార్ అంటే, మరి థియేటర్లే దొరికినప్పుడు సినిమా తీసి 2 కోట్ల 5 కోట్ల 10 కోట్ల చాలా మంది వచ్చిండ్రు, వాళ్ళని బ్లెస్సింగ్ ఇస్తా, సపోర్ట్ అని చెప్తా. కానీ మీరు వచ్చి తీసే ముందే నాకు చెప్పండి ఏ డేట్ రిలీజ్ అవుతుందో, తప్పకుండా వాళ్ళు సిండికేట్ అయినా సరే మీకు నేను ఫుల్ సపోర్ట్గా ఉండి థియేటర్లు కూడా ఇప్పిస్తాను. ఒక పాన్ ఇండియా మూవీ తీసి ఒక 5-6కే హీరోలకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు పరిమితమైతే ఈ 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్న దాంట్లో టాలెంట్ ఉన్న డైరెక్టర్ లేరా, ఇలాంటి ప్రొడ్యూసర్ లేరా, మనకు ఇలాంటి హీరోయిన్లు కాలేరా, అంత మంచి యాక్టింగ్ ఉన్నా ఎందుకు ఈ వెనుక ఉందని చెప్పి నాకు ఎప్పుడు కూడా ఆలోచన ఉంటుంది. అందుకని ఈరోజు మా కిరణ్ ప్రతాప్ వచ్చినప్పుడు వీళ్ళకి టైం ఇచ్చినాం. కానీ మా పొద్దున హెలికాప్టర్ మాకు అందుబాటులో లేకపోతే నేను సీఎం గారు ఆల్మోస్ట్ ఆల్ కర్నూలు దగ్గరికి పోయినాం. బార్డర్ పోయి మళ్ళీ 5:30 వరకు వచ్చి మళ్ళీ ఇంటికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని 6 o'clock టైం ఇచ్చిన. టైంకి ఇచ్చి సీఎం గారికి చెప్పిన ఇంకా స్పీడ్ పోని అంటే ఏంది అర్జెంట్ అంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళకి టైం ఇచ్చినాం, టైంకి పోవాలి, చాలా సమస్యలు చాలా ఉన్నాయి.